అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రాముఖ్యత ఏంటంటే ఈ టెన్షన్స్ ఏమీ లేని ఒక జీవితం ఎవరంటే, టెన్షన్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించేది ఎవరంటే చిల్డ్రన్ లైఫ్ మాత్రమే. హెల్పింగ్ నేచర్ ఏందనేది దాని గురించి ఒక చిన్న కథ చెప్తా, వినండి. వినాలే. ఈ కథలో మిమ్మల్ని అందరినీ క్వశ్చన్స్ అడుగుతా. ఆల్ ఆఫ్ యు లిజన్. మామూలుగా ఒక గురువు గారు శిష్యుడు ఒక దోవలో అంటే ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చిల్డ్రన్స్ ఏ విధంగా హెల్ప్ఫుల్ గా పనిచేయాలి, హెల్ప్ఫుల్ గా ఉండాలి అనే దానికి ఒక చిన్న కథ చెప్తా, వినండి. వెళుతున్నప్పుడు వాళ్ళు ఒక చెరువు దగ్గర, ఒక కాలువ దగ్గర ఆగి ఒక గురువు అండ్ శిష్యుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఏమైతుందంటే ఒక తేలు ఆ నీళ్ళలో పడి కొట్టుకొని పోతుంటది. కానీ ఆ గురువు గారు వెంటనే ఆ చనిపోతున్న తేలును తన చేతితో తీసి బయటికి వేయాలని ప్రయత్నం చేస్తాడు. తేలెమ్మట ఏం చేస్తుంది? కుడుతుంది. మళ్ళీ కుట్టగానే చెయ్యిని ఇలా అంటాడు. అంటే తేలు ఎక్కడ వెళ్తుంది? మళ్ళీ వాటర్ లో పడుతుంది. అయితే మళ్ళీ కొట్టుకుపోతున్న తేలుని మళ్ళీ గురువు గారు మళ్ళీ తన చెయ్యి పెట్టి తేలుని ఇలా తీయడం జరుగుతుంది. అనేక పర్యాయాలు, ఒక 5 సార్లు 6 సార్లు ఆ తేలుని బయటికి తీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక తేలు యొక్క స్వభావం ఏంటంటే తేలు అనేది కుడుతుంది. అరే వినాలి. అది తన చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా తన కుట్టడం అనే స్వభావాన్ని మర్చిపోలేదు. ఇక్కడ గురువు యొక్క స్వభావం ఏంటంటే తేలు కుడతదని తెలిసి కూడా తేలు కుడతదని తెలిసినా కూడా తన చేతితో అంటే చనిపోతున్న తేలుని రక్షించాలనే స్వభావం అంటే హెల్ప్ చేయాలనే నేచర్ కలిగి ఉన్నవాడు ఇక్కడ గురువు. అంటే ఎస్పెషల్లీ చెప్పేదంటే ఈ గురువుకి ఏవైతే హెల్ప్ చేసే స్వభావం ఉందో ఒక చిల్డ్రన్ కూడా ఆ విధంగా హెల్ప్ చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో ఉన్న చిల్డ్రన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? సమాజం మీద వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది? తల్లిదండ్రుల మీద వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? టీచర్ల మీద ఎంతవరకు వాళ్ళ ప్రభావం అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పేది ఒకటే మాట, మా పిల్లలు మా మాట వినట్లేదు. అవునా కదా? తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ముఖ్యంగా చెప్పే ఒకే ఒక మాట, మా పిల్లలు మా మాట వినట్లేదు. దీనికి గల కారణం ఏంటిది? చిల్డ్రన్స్ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడానికి కారణం ఏంటంటే ఏంటిది? ఒక విషయం చెప్పండి ఎవరైనా, ఎనీబడి, ఎవరైనా. ఓకే, సెల్ ఫోన్ కూడా ఒక కారణమే. ఇంకా కారణం టీవీ. ఇంకా సరే సరే వెరీ గుడ్. అరే ఇవన్నీ కూడా ఒక రకంగా కరెక్టే. అయితే మన ఎప్పుడైతే చిల్డ్రన్ ఎదుగుతున్న దశలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులు చిన్నప్పటి నుంచి అంటే సమాజంలో ఎట్లా టీచర్లతో ఎట్లా ఉండాలి, అదేవిధంగా బంధువులతో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి నేర్పిస్తూ ప్రతిరోజు నేర్పి దాన్ని పిల్లలకు అంటే ట్రైనింగ్ ఇస్తూ నేర్పుకుంటూ పోతే పిల్లల్లో ఇవన్నీ కూడా అంటే సమాజంలో ఎట్లా మెలగాలి, ఫ్యూచర్ లో ఎట్లా డెవలప్మెంట్ కావాలి, అందరితో ఎట్లా ప్రవర్తించాలి అనేది తల్లిదండ్రులు టీచర్లు ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేర్పిస్తే ఖచ్చితంగా మనకి చిల్డ్రన్స్ లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. కానీ మార్పు అనేది రావాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఉండాలని కోరుకుంటారు కానీ వాళ్ళు అలా ఉండరు. అంటే ఏంటిది? ఇక్కడ కారణం ఏంటిది? వాళ్ళు అలా ఉండరంటే వాడు మంచిగా ఉండాలనుకుంటాడు, వీడు మాత్రం మంచిగా ఉంటాడు. అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులు ఒకరికి హెల్ప్ చేసే గుణాన్ని కలిగి ఉంటేనే పిల్లలు కూడా హెల్ప్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు ఒకరికి మంచి చేసే గుణాన్ని కలిగి ఉంటేనే పిల్లలు కూడా ఒక మంచి చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందు ఏ విధమైన మంచి కార్యకలాపాలే మంచి పనులే చేస్తూ ఉండి మంచి
ఆలోచిస్తుంటే మనకి వాళ్ళని మంచి అంటే దేశానికి ఇప్పుడు పిల్లలు అంటే మామూలుగా ఏమంటారంటే నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తుని డెవలప్మెంట్ చేయాలి అంటే అది పిల్లల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పిల్లలని రేపటి పౌరులుగా తయారు చేసేది తల్లిదండ్రులు మరియు టీచర్లు. తల్లిదండ్రులు టీచర్లు వాళ్ళు దీని యొక్క ఛాలెంజ్ గా తీసుకొని ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలని ప్రతిరోజు సరిదిద్దుకుంటూ వచ్చి ఆ టీచర్లతోటి ఎలా ఉండాలి, అంటే ఏ విధంగా హెల్ప్ చేయాలి, రోజు అంటే ఈ రోజు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా పిల్లవాడు చిన్న కష్టం కూడా పడొద్దు అనుకుంటాడు. కానీ ప్రతి పిల్లగానికి కూడా రోజు పడే కష్టం ఉంటుంది చూసారా. ఇంట్లో చిన్న పనులు, అరే టీ కప్పులు కడిగే కాంచి ప్రతి చిన్న పనిలో కూడా మీరు తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలి. అన్ని పనుల్లో కూడా హెల్ప్ చేసుకుంటూ వస్తూ సమాజంతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అండ్ టీచర్లతో ఎలా ఉండాలని నేర్పుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు మీ యొక్క అంటే చిల్డ్రన్స్ మంచిగా మార్పు చెందడం జరుగుతుంది. ఇవాళ రేపు ఏంటంటే తల్లిదండ్రులు పడే ఇంకొక మెయిన్ సమస్య ఏంటంటే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ పిల్లల్ని ఏమన్నా అంటే వీళ్ళు ఏమైనా చేసుకుంటారేమో, అంటే వీళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకుంటారేమో, లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటారేమో అనే ఒక భయం, టెన్షన్ అనేది పేరెంట్స్ లో ఉంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే ఇది తొలి దశ నుంచే, అంటే చిన్న పిల్లల దశ నుంచే పిల్లలకు అన్ని విషయాలు నేర్పుకుంటూ సమాజ అవగాహన కల్పిస్తూ అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ పెంచుకుంటూ వస్తే ఈ చాలా వరకు పిల్లల్లో తగ్గించవచ్చు, ఈ టెన్షన్స్ పోగొట్టవచ్చు. వాళ్ళ యొక్క ఫ్యూచర్ కి భవిష్యత్తుకి ఒక మార్గాన్ని మనం సుగమం చేయొచ్చు. తల్లిదండ్రులందరూ కూడా సక్సెస్ అంటే ఒక సబ్జెక్ట్ లో వచ్చే మార్కులు లేకపోతే మీ క్లాస్ లో వచ్చే మార్కుల ఆధారంగా సక్సెస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మార్కులతో సహా మీరు టీచర్లతో ఎలా ప్రవర్తిస్తారు, తల్లిదండ్రులను ఎలా గౌరవంగా చూస్తారు, సమాజంలోని వ్యక్తుల మీద ఏ విధంగా గౌరవంగా ప్రదర్శిస్తారో అన్నిటి ఆధారంగానే మీ సక్సెస్ నిలబడి ఉంటుంది. ఓన్లీ మార్కులతో మీ సక్సెస్ కాదు, అర్థమవుతుందా? మార్కులతో సహా మీరు వ్యక్తిగత గౌరవం ఎవరికైనా సరే సమాజంలో అందరి మీద హెల్ప్ఫుల్ ఉండాలి, ప్లస్ టీచర్లపై గౌరవం ఉండాలి, తల్లిదండ్రులకి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. ఆ విధంగానైతేనే మీరు జీవితంలో సక్సెస్ సాధించినట్టు, జీవితాన్ని సుగమనం చేసుకొని దేశ భవిష్యత్తుకు, దేశ డెవలప్మెంట్ కు మీ వంతు ప్రాధాన్యత వహించినట్టు. ఓకే, హ్యాపీ చిల్డ్రన్స్ డే.